చెప్పాలంటే కొన్ని మాసాలుగా తిరుమల తిరుపతి దేవస్థానం పైన మాజీ తాజా అధ్యక్షుల మధ్యలో జరుగుతున్న మాటల యుద్ధం ఏ స్థాయికి చేరిందంటే వ్యక్తిగత విమర్శలు, వ్యక్తిగత ప్రయోజనాలను పక్కన పెడితే గతంలో పాలక మండలిలో పనిచేసిన ఒక సభ్యునిగా, వెంకటేశ్వర స్వామిని అమితంగా ఇష్టపడే ఒక భక్తునిగా, తిరుపతి వాసిగా మాట్లాడకూడదు అనుకున్న నాకే ఈ విషయం పైన స్పందించాలి. ఈ మాటల ధోరణి, వాటిలో దొరుకుతున్న పదాలు, వీటి గురించి కొంచెం డీటెయిల్డ్గా మీ అందరికీ చెప్పాలని ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం. మొదటిగా గతంలో పనిచేసిన పాలక మండలి అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి గారు తనకు తానుగా చెప్పుకుంటున్న హైందవ ధర్మ ప్రచారకుడిగా, హైందవ ధర్మ పరిరక్షకుడుగా, ఇక్కడ వారు చాలా చెప్పారు, వాటి గురించి కొన్ని మాత్రం క్లుప్తంగా చెప్తాను నేను. ఆయన హైందవ ధర్మ పరిరక్షకుడుగా ఎప్పటి నుంచి అయ్యాడు? 2004లో రాజశేఖర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయనకి అడ్డదిడ్డంగా ఒక పదవి కట్టబెట్టడం జరిగింది. అడ్డదిడ్డం ఎందుకు అంటున్నాను కూడా చెప్తాను. తుడా చైర్మన్ ఎక్సెప్షన్ చేయటం చట్ట విరుద్ధం. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి హిందువులే ఉండాలి. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎంప్లాయీస్ అందరూ కూడా హిందువులే ఉండాలి. ఇది చట్టం. దీని గురించి పదే పదే మాట్లాడుతున్నప్పుడు తుడా చైర్మన్ పోస్టు హిందువుదే, తుడా చైర్మన్ పోస్టు సెక్యులర్ పోస్టు, అది ముస్లిం ఉండొచ్చు, క్రిస్టియన్ ఉండొచ్చు, ఇంకొకరునే ఉండొచ్చు. అలాంటి పోస్టుని ఎక్సెప్షన్ చేయడం అనేది రాజశేఖర్ గారు చేసిన మొట్టమొదటి తప్పిదం. కరుణాకర్ అనే వ్యక్తిని అకామిడేట్ చేయడం కోసం ఆయన పాలకమండలి సభ్యుడిగా అయ్యాడు. సరే, ఆయన అయ్యాడు, ఆయన కుటుంబం, ఆయన తర్వాత భాస్కర్ రెడ్డి అయ్యాడు, భాస్కర్ రెడ్డి కొడుకు అయ్యాడు, వాళ్ళ వరకే జరిగింది. తర్వాత వచ్చిన రోషయ్య గారు కానీ, కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ, తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు గారు కానీ దాన్ని పూర్తిగా పక్కన పెట్టాడు. మరి ఇప్పుడు ఎందుకు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు అంటే మరి సమాధానం లేదు. చంద్రబాబు నాయుడు గారు గతంలోనే లౌకికమైన అది సెక్యులర్ పోస్టుకు తుడా చైర్మన్ ఎట్టిస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఇవాళ తుడా చైర్మన్ ఎక్సెప్షన్ ఎందుకు చేశాడు పక్కన పెడదాం. 2004 నుంచి కరుణాకర్ రెడ్డి గారిని నేను సూటిగా అడిగి 2004 నుంచి 2006 మధ్యలో మీరు పాలక మండలి సభ్యుడిగా, ఎక్సెప్షన్ సభ్యుడిగా ఉన్నప్పుడు మీరు ఏం చేశారు? చేసిన పని ఏదైనా చెప్పుకోవడానికి మీ దగ్గర ఒకటంటే ఒకటి ఉందా? 2006-8 నుంచి తర్వాత ఆయన అధ్యక్షుడయ్యారు, నేను పాలక మండలి సభ్యుడిగా ఉన్నాను. సరే, ఆ సందర్భంలో జరిగిన పరిణామాలు చాలా ఉన్నాయి. ఆయన చెప్పినట్టు ఏవేవో చెప్పాడు. నేను అది చేశాను, కళ్యాణ మస్తు ప్రోగ్రాం చేశాను, దళిత గోవిందం చేశాను. వాస్తవమే, కళ్యాణంతో జరిగిన మాట నిజమే, దళిత గోవిందం జరిగిన మాట నిజమే, తెలుగు బ్రహ్మోత్సవాలు జరిగిన మాట నిజమే, ఇవన్నీ నిజమే, ఏ ఊరు కాదని, ఎందుకంటే నేనే సాక్షి. కళ్యాణమస్తు ప్రోగ్రాం, కళ్యాణమస్తు కార్యక్రమం జరిగిన అవినీతి గురించి మాట్లాడమే. కళ్యాణమస్తు ప్రోగ్రాం, కళ్యాణమస్తు ఒక సోషల్ ప్రోగ్రాం, రాజకీయ ప్రయోజనాల కోసం తీసుకురావాలని ఆ కళ్యాణమస్తులో కళ్యాణ జంట కోసం చివరిగా కలెక్టర్లను తీసుకొచ్చి టార్గెట్ ఇచ్చి, ఆ టార్గెట్ ఎంత దూరం ఏంటంటే రైల్వే స్టేషన్ నుండి భిక్షగాళ్ళ నుండి పెట్టుకొచ్చి కళ్యాణమస్తు ప్రోగ్రాంలో వాళ్ళు దంపతులుగా చేసి తాళి కట్టించామే. ఇదా నువ్వు హైందవ ధర్మ ప్రచారకుడుగా, హైందవ ధర్మ పరిరక్షకుడుగా మాట్లాడుతున్నమాట? వాళ్ళు భిక్షగాళ్ళు, వాళ్ళు దంపతులు కాదు అని ఒకటి చేసామే, ఆ పాపం కట్టుకున్నామే, తెలీదా? టార్గెట్ ఇచ్చి మీరు ఆంధ్రప్రదేశ్ మొత్తం కింద మీరు కలెక్ట్ అయిన జంటలు తీసుకురావాలని చెప్పి పెట్టామే. హైందవ ధర్మ ప్రచారాన్ని గురించి మాట్లాడుతున్నాం, మనకు తెలీదా? ధర్మ కళ్యాణమస్తు ప్రోగ్రాంలో కార్యక్రమాలు జరిగినప్పుడు విశాఖపట్నంలో అవినీతి జరిగింది, ఆడిట్ జరిగితే ఆడిట్లో విశాఖపట్నంలో జరిగిన ఒక కళ్యాణమస్తు ప్రోగ్రాంకి ఒక అగ్గిపెట్ట 12,000 రూపాయలు వేశారు. ఇది నేను చెప్పిన మాట కాదు, ఆడిట్ రిపోర్ట్ చెప్పింది. 12,000 రూపాయలు ఒక అగ్గిపెట్టే ఖరీదు. విశాఖపట్నం మొత్తం తగలబెట్టినా కూడా 12,000 రూపాయలు కావే. హైందవ ధర్మ పరిరక్షణ గురిగా మాట్లాడుతున్నాం మీరు.
ఈ దళిత గోవిందం గురించి మాట్లాడుతున్నారు కదా. దళిత గోవిందం నా పీరియడ్లో 2006-2008 మధ్యలోనే చేశాను, నేను తప్ప నుంచి ఇంక ఏ పాలక మండలి అధ్యక్షుడు చేయలేదన్నప్పుడు మరి మీ సుబ్బారెడ్డి గారు ఉన్నారు కదా 2 సంవత్సరాలు, ఏమైంది? ఈ కళ్యాణమస్తు ఏమైంది? ఈ దళిత గోవిందం ఏమైంది? తర్వాత సుబ్బారెడ్డి గారు 2 సార్లు ఉన్నారు, అప్పుడు మీరు మెంబర్గా ఉన్నారు, తర్వాత మీరు అధ్యక్షుడు ఎందుకైంది? అప్పుడు అవినీతి జరిగింది కాబట్టి, తిరిగి చేస్తే అవినీతి వృక్షాలు ముందుకు వస్తుంది కాబట్టి మీరు ఆ కార్యక్రమం తీసుకురాలేకపోయారు.